పెద్దారివాణం వైఎస్ఆర్ కుటుంబం తరఫున మేము గుంతల్లో నారు నాటేకి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము మేము అధికారం రాకన్నా ముందరు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా గుంతలమయం చేశాడు జగన్ అని చెప్పి మేము వస్తే అన్ని గుంతలు మూసేస్తాము, రోడ్లు వేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు మాకు ఎత్తుబడి చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒక 4 గుంతలు మూసినారు, ఒక 5 గుంతలు అడ్డం వదిలిపెట్టేశారు. వాళ్ళు అబద్ధం చెప్పే దాంట్లో సూపర్ 100 చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేదే ఒక అబద్ధాన్ని కూడా మేము వేసామని అంటారు అంతే తప్ప వాళ్ళు వేయలేదని ఎప్పుడు ఎవరు అన్నారు. వాళ్ళు ఒక కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి. ఇది ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా చేయలేక వాళ్ళు పెన్షన్ చేశారంటే పెన్షన్ చేశారు, పెన్షన్ వస్తుంది. కానీ దాంట్లో వచ్చిన 1 సంవత్సరం ఉంది విడో పెన్షన్స్ 40-50 మంది మన ఊర్లో ఉన్నాయి. ఇచ్చినామంటారు, యాడిచ్చినారు. అదొకటి. అమ్మఒడి తల్లికి 100 అన్నారు, 100 తల్లికి 100 అందరికి పడినాయా? మన ఊరు 1400 మంది ఉన్నాయి. 1400 మంది ఒక 1000 మంది పడి ఉంటాయి, ఇంకా 400 మంది అట్లే వస్తాయి. సార్ ఈ ప్రభుత్వం ఎట్లంటే చెప్తారు, అది చెప్పేది ఒకటే గట్టిగా చెప్తారు. మేమేమంటే మేము ఆ 10వ తారీఖు అమ్మఒడి పడతాయంటే ఆ 18నే మేము చూసుకోవాలి. అట్లాంటి పరిస్థితి మాది మా జగన్ గవర్నమెంట్. ఇది అది కాదు కదా. ఈరోజు అన్నదాత సుఖీభావ చేస్తాయన్నా అందరు కాస్త కూర్చున్నారు, ఏడేసాడు లేదు. ఇట్లాంటివి టైం పాస్ చేసుకుంటా మేము చేసినామని ఎట్లే అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలా. త్వరగా రాబోయే ఎలక్షన్లో ఇప్పుడే వాళ్ళు ఎలక్షన్ చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీ చేసేందుకు చెప్పాలంటే ఇంకా దండిగా ఉన్నాయి వాళ్ళవి. ఇంకా ఇది మామూలు శాంపుల్ మాత్రమే. ఇది చెప్పుకుంటూ పోతే రోడ్లు బాగేది, ఏం చేయలేదు. మొన్న ఒక ఆయన అన్నాడు, మన ఏడో మీటింగ్లో అన్నాడు, హరివాణంలో కాలువలు చేసినాను, రోడ్డు చేసినా, అది చేసినాడు. నీ ముఖానికి నీ ఊరు నీ వాళ్ళ పొలం చేయిపోయి కూడా నేను చూపించాను మేమందరితో. ఆ రోడ్లు చేసినా మేము 6 రోడ్లు కలిసి మా వైఎస్ఆర్ కుటుంబం అందరూ కలిసి 6 రోడ్లు చేపించామన్నా. నీవేం చేపిస్తావు? నీ చేత ఉండేది కూడా వేయలేకపోయినావు. తర్వాత చెరువుకు చేసేది చెరువు 6 లక్షల వరకు చేసిన ఒకటి ఆంధ్ర గవర్నమెంట్ తరఫున బోర్డు నుంచి తుమ్ము తెప్పించినాను. ఇది ఏమైనా చేసినావా? తర్వాత 66 కాలువకి డీపీలో 8 లక్షల వరకు నేనే చేస్తాను. ఇంతవరకు వాళ్ళే అడగదు ప్రజల్ని. ఊరికి అనవసరం అబద్ధాల మాట చెప్పొద్దు. నీవు చేయాలనుకుంటే చెయ్యి, మేము మెచ్చుకుంటాం. ఎవరు చేసింది కానీ మెచ్చుకుంటేనే అయితే ఊరికి అబద్ధం చెప్పి నేను చేస్తాను, అది చేస్తాం. నీవు కూడా ఒక రాజకీయ వ్యక్తి కదా, సేమ్ లెవెల్ ఉన్నావు కదా, చైర్మన్ ఇచ్చారు కదా, చెయ్యి. ఏం చేస్తావు?